2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ గైస్, నా పేరు జశ్వంత్. నేను కోడ్గ్యాన్ లాస్ట్ అక్టోబర్లో జాయిన్ అయ్యాను. దాని ముందు చాలా వరకు ట్రై చేశాను, అవ్వలేదు. సో ప్లేస్మెంట్స్ ప్లస్ ట్రైనింగ్ అన్నారని చెప్పి ప్లస్ ఫాదర్ దాని తర్వాత రిలేటివ్స్ కొన్ని మంది సజెస్ట్ చేశారు. లైక్ కోడ్గ్యాన్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ మొత్తం సార్ని కలిసి లైక్ అసలు ఏముంటుంది, మొత్తం కోర్స్ ఏముంటుంది అని కనుక్కుంటే లైక్ మిగతాటిలో చూసుకుంటే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. లైక్ ఏంటంటే దీంట్లో జావా మొత్తం అన్నీ స్ప్రింగ్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ నాకు ఇప్పుడు అయిన జాబ్ కూడా మొత్తం స్ప్రింగ్ మీదే. సో స్ప్రింగ్ బూట్ ఇవి చాలా బాగా హెల్ప్ చేసాయి మామూలుగా జాబ్ రావడానికి. ప్లస్ నాది ఈ ఇయర్ మేలో అయ్యింది మొత్తం కోర్స్ అంతా. సో దాని మధ్యలో 6 months ట్రై చేశాను చాలా వరకు. లైక్ కోడ్గ్యాన్లో జాబ్స్ అప్లై చేశాను, బయట చేశాను. లైక్ చాలా వరకు కూడా రిజెక్షన్స్ ఎక్కువ వచ్చేవి. లైక్ ఏంటంటే కొంతమంది రిప్లై ఇచ్చేవారు కాదు, కొంతమంది లైక్ సెలెక్ట్ అయ్యామన్న తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవి చెప్పేవారు కాదు. లైక్ చాలా కొంచెం స్ట్రగుల్ అయ్యాను. లైక్ ఫైనల్గా కోడ్గ్యాన్ మళ్ళీ ట్రై చేస్తుంటే లాస్ట్కి యూటర్ అని చెప్పి ఒక కంపెనీ జాబ్ వచ్చింది. హ్యాపీయా? ఎస్ మ్యామ్. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జాయిన్ అయ్యారు మీరు. సో కంప్లీట్ కోర్స్ అయ్యేసరికి 6 months పట్టింది మీకు. అప్పటి నుంచి కంటిన్యూ ట్రై చేస్తూ ఉన్నారు. ఎన్ని డ్రైవ్స్ ఇచ్చింది కోడ్ నేను మీకు? లైక్ నియర్లీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి అయితే 20 వరకు అప్లై చేశాను. మీరు అప్లై చేసినవి అవి? ఓకే. లైక్ దాంట్లో చాలా వరకు అందరూ రిప్లై ఇచ్చారు మళ్ళీని. లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ అయ్యా కానీ రిజెక్ట్ అయ్యాను. లైక్ ఒక 5 ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, రిజెక్ట్ అయ్యాను. లైక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. లైక్ ఏంటంటే లైక్ ఇప్పుడు జాబ్ రాలేదని చెప్పి ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ ఇంకోటి లైక్ ప్రాక్టీస్ అంటే కోడింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని నేను. ప్లస్ దాంతోపాటు కోడింగ్ ఎక్కువ అంటే మరీ 6 hours అలా కాదు. లైక్ 2 to 3 hours కోడింగ్ చేసి మిగతాది ఇంకో 1 hour లైక్ ఏమైనా కొత్తగా లైక్ ఏంటంటే క్లౌడ్ కానీ లేకపోతే మనం సపరేట్ పెట్టుకోవాలి కదా. లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ రాకపోతే టెస్టింగ్ లేకపోతే క్లౌడ్ ఇంజనీరింగ్ ఇంకోటి ఏదో చూసుకోవాలి ఆప్షన్. లైక్ ఇంకో 1 hour అలాగా క్లౌడ్ కానీ టెస్టింగ్ కానీ లైక్ నేను క్లౌడ్ టెస్టింగ్ 2 చూసుకునేవాడిని లైక్ ఆప్షనల్గానా. నాకు డెవలప్మెంట్ అంటే ఇష్టం కాబట్టి డెవలప్మెంట్ సైడ్ ఎక్కువగా ట్రై చేశాను. లైక్ అంతే. సో హ్యాపీ. సో లీనా ఎక్స్పీరియన్స్ కూడా విందాం ఒకసారి, మీ ఎక్స్పీరియన్స్. సో హాయ్ గైస్, నా పేరు లీనా. నేను మీతో పాటే జాయిన్ అయ్యాను జూన్ బ్యాచ్లో. సో అంటే నేను నాది గ్రాడ్యుయేషన్ లైక్ డిసెంబర్లో అయిపోయింది. అండ్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. అంటే జాన్ టు మే ట్రై చేశాను ఆఫ్ క్యాంపస్వి చాలా వరకు అప్లై చేశాను. బట్ మోస్ట్లీ లైక్ రిజెక్షన్ మెయిల్సే వచ్చేవి కదా. సో లైక్ మా ఫాదర్ సుమన్ టీవీ అంటే ఫేస్బుక్లో లైక్ స్క్రోల్ చేస్తూ ఉంటే లైక్ సుమన్ టీవీ వీడియోస్ వచ్చేవి. అలా మా ఫాదర్ చూశారు, లైక్ రీసెర్చ్ చేశారు. ఇంకా అంటే సుమన్ టీవీలో విన్నారు మా ఫాదర్ ఇలా రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా, ఆ వీడియోస్ చూశారు. అండ్ మమ్మీ కూడా చూశారు. అవి చూసి ఇక్కడ అంటే అంత ఎంక్వైరీ చేసి ఇక్కడ జాయిన్ చేశారు. అంటే లైక్ కంపారేటివ్లీ కొంచెం బెస్ట్ అనిపించింది వాళ్ళకు. సో అందుకని ఇక్కడ జాయిన్ చేయించారు నన్ను. అండ్ జూన్లో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయినప్పటి నుంచి లైక్ కోడ్9 జాబ్ పోర్టల్లో ఆ జాబ్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. లైక్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఫైనల్లీ నాకు ఇది వచ్చింది. ఓకే. సో ఎక్కడ కంపెనీ? ట్రైకాన్ ఇన్ఫోటెక్, బెంగళూరు. ఓకే. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. 5 months అయింది మీరు జాయిన్ అయ్యి? 5 months అయింది. ఓకే. సో వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ చెప్పారు, వాళ్ళ కంపెనీస్ నేమ్స్ ప్యాకేజెస్ కూడా మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ మీరు ట్రైన్ అవుతూ ఉన్నారు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆ ఇంటర్వ్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని అడగాలనుకున్నా మీరు లేచి హ్యాపీగా వాళ్ళని అడగొచ్చు. వాళ్ళకి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఎనీ డౌట్స్ ఎవరికైనా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా జశ్వంత్తో కానీ లీనాతో కానీ? హాయ్ బ్రో, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? లైక్ నాది టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే అది టెక్నికల్ రౌండ్ అవ్వలేదు, నాది లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. లైక్ నా కంపెనీ ఎలాగంటే ఫస్ట్ యాప్లిట్యూడ్ మాత్రం పక్కా చాలా 30 questions ప్రతిదీ టచ్ చేశారు. అసలు యాప్టిట్యూడ్ మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు నీకు క్వశ్చన్ ఇస్తారు. లైక్ ఆ క్వశ్చన్ నువ్వు 3 hours దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి డెమో ఇవ్వాలి. సో ఆ డెమో నువ్వు బాగా ఇస్తే యూ క్యాన్ లైక్ ఏంటంటే నువ్వు కోడ్ నీకు పార్షియల్ ఎగ్జిక్యూట్ అయినా కూడా నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ ఏంటంటే లైక్ కోడ్ ఎందుకు పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇలా ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఇదంతా కొంచెం
లైక్ ఏంటంటే నువ్వు తడబడకుండా నీట్గా చెప్తే మాత్రం చాలు. లైక్ ఏంటంటే పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు. లైక్ ఇంకొకరు కూడా ఉన్నారు, తనకు కూడా అయ్యింది. తను పార్షియల్గా అయింది, నాది పార్షియల్ అయింది, లైక్ ఫుల్గా కాదు. సో ఏంటంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి. లైక్ నువ్వు ఎలాగంటే పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయిందంటే నీకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ వచ్చింది అని అడిగారు. సో నువ్వు కరెక్ట్గా క్లారిటీగా ఉండాలి. లైక్ నాకు ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని. లైక్ నువ్వు ఏమైనా ట్రై చేసావా అంటే ఎస్ ట్రై చేసాం. లైక్ అంటే నీకు ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు చేయలేకపోయావు, అది కూడా తెలిసి ఉండాలి నీకు. అంతేనది. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట ఫైనల్లీ. ఫుల్గా. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ బేస్డ్ అన్నారు కదా, ఏ రోల్కి సెలెక్ట్ అయ్యారు మీరు? జావా డెవలపర్. జావా డెవలపర్. ఓకే. అండ్ ఏ ప్రాజెక్ట్ మీద ఇచ్చారు మీకు? అది ఒక 3 అవర్స్లో చేయడానికి. లైక్ ఇప్పుడు మనకి గూగుల్ క్లౌడ్, డ్రాప్ బాక్స్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటికి మర్జ్ చేసి 2 సింక్ చేయాలి. లైక్ ఎలాగంటే ఇప్పుడు నువ్వు గూగుల్లో ఒక ఫైల్ అప్లోడ్ చేసావు అనుకో, ఆ ఫైల్ సేమ్ డాక్ బాక్స్లో కూడా వెంటనే అప్లోడ్ అయిపోవాలి. లైక్ ఆ రెండింటికి సింక్ మీద ఉండాలన్నమాట. సో అది బేసిక్ ప్రాజెక్ట్ రివ్యూ. మొత్తం చెప్పాలంటే CTC కష్టం. 3 బ్రో. కంగ్రాచులేషన్స్, గుడ్. లీనాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండే, లైక్ ఆల్ ద ప్రాసెస్ అండ్ టెక్నికల్ ఇంకా హెచ్ఆర్ది రివ్యూ? అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎగ్జామ్ పెట్టారు, లైక్ హ్యాకర్ ఎర్త్లో ఎగ్జామ్ పెట్టారు. అది మనం ప్రాక్టీస్ సెషన్స్లోకి వెళ్ళి రాయమన్నారు కదా, అక్కడ ఎగ్జామ్ రాసాము. దాని తర్వాత ఒక 2-3 డేస్కి నాకు మెయిల్ వచ్చింది, లైక్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టెక్నికల్ రౌండ్ 1 అని చెప్పేసి. టెక్నికల్ రౌండ్ 1 జరిగింది, హాఫ్ అన్ అవర్ జరిగింది. అండ్ మోస్ట్లీ లైక్ జావా పైన అడిగారు. లైక్ మనకి సార్ మెటీరియల్ ఇచ్చాడు కదా, ఆ మెటీరియల్ నుంచి ఆ మెటీరియల్ ప్రిపేర్ అవుతే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. లైక్ అంటే లైక్ పాలిమార్ఫిజం అడిగారు, అండ్ కోడింగ్ క్వశ్చన్ అడిగారు, అండ్ MySQL జాయిన్స్ పైన అడిగారు. అండ్ జావాలో మెయిన్ ఫోకస్ ఊప్స్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేశారు. టెక్నికల్ రౌండ్ 1 అది జరిగింది. ఊప్స్ కాన్సెప్ట్స్, కోడింగ్ క్వశ్చన్స్ అండ్ MySQL పైన జాయిన్స్ పైన. అండ్ క్వెరీ ఏమన్నారు, లైక్ 3rd హైయెస్ట్ శాలరీ అలా అడిగారు. అది టెక్నికల్ రౌండ్ 1 జరిగింది. అండ్ టెక్నికల్ రౌండ్ 2 అది టెక్నికల్ రౌండ్ 1 అయ్యాక ఒక 2-3 డేస్కి నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది, లైక్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టెక్నికల్ రౌండ్ 2 అని చెప్పేసి. అది నాకు 3కి ఇంటర్వ్యూ జరిగింది, అది కూడా హాఫ్ అన్ అవర్. అక్కడ కొంచెం అడ్వాన్స్డ్గా అడిగారు, లైక్ జావాలో కలెక్షన్స్ పైన అడిగారు. అండ్ ఒక కోడింగ్ మోస్ట్లీ ఆ ఇంటర్వ్యూలో ఏమైందంటే నాకు లైక్ ఎక్కువ సినారియోస్ ఇచ్చి అడిగారు. అంటే SQLలో కూడా ఒక సినారియో ఇచ్చి క్వెరీ రాయమన్నాడు. అండ్ కోడింగ్ కూడా ఒక సినారియో ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. ఇంకా లైక్ ఎక్సెప్షన్ హ్యాండింగ్లో ఒక సినారియో ఇచ్చి లైక్ ఒక ట్రైలో మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ పెట్టి లైక్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేకుంటే ఎర్రర్ వస్తుందా, ఒకవేళ ఎర్రర్ వస్తే కంపైలేషన్ ఎర్రర్, లైక్ ఏ ఎర్రర్ వస్తుంది, అవుట్పుట్ వస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అలా అడిగారు. ఇంకా ఒక సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ అడిగారు. ఇంకా సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ పైన ఒక సినారియో ఇచ్చారు. అది సీరియలైజేషన్ వస్తుందా లేకుంటే అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, లైక్ సీరియలైజేషనా డీసీరియలైజేషన్ ఇది, ఒకవేళ సీరియలైజేషన్ అంటే ఎందుకు, లేదా డీసీరియలైజేషన్ అంటే ఎందుకు అలా అడిగారు. అండ్ ఇంకా ఏం అడిగారు అంటే MySQL పైన అడిగారు, యాసిడ్ ప్రాపర్టీస్, మెయిన్లీ SQL అయితే జాయిన్స్, ఇక్కడ జావాలో అయితే ఊప్స్ కలెక్షన్స్ ఫోకస్ చేస్తే చాలు. తర్వాత హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగారు. నమస్తే అండి, నా పేరు వేముల శివప్రసాద్. మా అమ్మాయి పేరు వచ్చేసి వేముల లీనా గుప్తా. రీసెంట్ గా మా అమ్మాయి బీటెక్ జీ పుల్లారెడ్డి కాలేజీ కర్నూలులో కంప్లీట్ జరిగింది. కర్నూలు కాలేజీలో ప్లేస్మెంట్ రాకపోయేసరికి నేను కోచింగ్ నిమిత్తమై హైదరాబాద్ లో సర్చ్ చేస్తున్నప్పుడు ఈ కోర్టు నుంచి సుమన్ టీవీ ద్వారా వినడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి సుమన్ టీవీ మన JNTU బ్రాంచ్ లో వాళ్ళని సంప్రదించాను. నేను మా పాప వెళ్ళి అక్కడ వినయ్ గారు మరియు మిగతా స్టాఫ్ అంతా అక్కడ కోర్సుల గురించి అక్కడ ప్లేస్మెంట్ల గురించి చాలా చక్కగా వివరించారు. నేను దానికి సాటిస్ఫై అయి మన June 25లో మా పాపను అక్కడ చేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ మా పాపకి బెంగళూరులో ప్లేస్మెంట్ వచ్చింది. అందుకు ప్రత్యేకంగా సుమన్ టీవీ వారికి మరియు ప్రోగ్రామానికి నా తరఫున మరియు నా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సుమన్ టీవీ వారు ఇలాంటి ఇంకా ఇన్స్టిట్యూట్ గురించి మంచిగా ఇంటర్వ్యూస్ చేస్తూ నాలాంటి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో చాలామంది పేరెంట్స్కి రైట్ ఇన్స్టిట్యూట్ ఏంటి, బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, స్కిల్ ఎక్కడైతే బాగా డెవలప్ చేస్తారనే దానిపైన అవగాహన ఉండదు. సో అక్కడ సార్ చాలా క్లియర్గా చెప్పారు, ఇలాంటి మంచి వీడియోస్ చేసి పేరెంట్స్కి హెల్ప్ అయ్యేలా చేయండి అని. పాప కానివ్వండి, ఇంట్లో బాబు కానివ్వండి, జాబ్ క్రాక్ చేశారు అంటే అది చిన్న విషయం కాదు, పెద్ద అచీవ్మెంట్ మన కెరియర్లో, అవునా కదా? అక్కడి నుంచే కదా మనం టర్న్ అయ్యేది.
సే సార్ నో. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, ఎస్పెషల్లీ మీ పేరెంట్స్కి అండ్ మీ పేరెంట్స్కి కూడా. మీ మామయ్య చూసి ఇక్కడ సజెస్ట్ చేశారు కదా. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో పేరెంట్స్ కూడా రైట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మీరు 1కి 4 సార్లు సెర్చ్ చేసి జాయిన్ చేయించండి పిల్లల్ని. లీనా వాళ్ళ ఫాదర్ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి 5 monthsలో అమ్మాయి జాబ్ని క్రాక్ చేయగలిగింది. ఎనీవే కంగ్రాచులేషన్స్ మీ అందరికీ.